హల్లెలూయా. మనందరూ కూడా కన్నులు ముద్దాం. వాక్య భాగానికి మనం కనిపెట్టబోతున్నాం. ఈ వాక్య భాగంలో దేవుని ప్రియులారా దేవుడు మాట్లాడాలని మనం కనిపెడదాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నీటి కాలువ యోరనా నాటబడిన చెట్టు వలె, నీటి కాలువ యోరనా నాటబడిన చెట్టు వలె, తన కాలమందు ఫలమేతువు, నీవు చేయనంత సఫలమగున్. తన కాలమందు ఫలమేతువు, నీవు చేసినంత సఫలమగు. యెహోవా నిన్ను నిత్యము ఆదరించి నడిపించును. యెహోవా నిన్ను నిత్యము ఆదరించి నడిపించును. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నా. వాక్యము వినబోతున్న నీ బిడ్డలని, వాక్య పరిచర్య చేస్తున్న నీ దాసుని చేతులు అప్పగిస్తున్నా. నీటి కాలువన యోరన నాటబడినటువంటి నాయన నీ బిడ్డలు చెట్టు వలె ఉండునుగాక. ఆ నీటి కాలువల యొద్ద ఆ ఓరన నాటబడిన వాళ్ళుగా ఉండునుగాక అని ప్రార్థిస్తున్నా. నైనా నీ బిడ్డలతో మాట్లాడండి, సహాయములు చేయమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యానికి వెళ్ళబోతున్న అపోస్తల కార్యాన్ని మనము త్రిప్పుకుందాం. ఆ అపోస్తల కార్యముల నుండి దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్యాలకు మనల్ని అప్పగించుకుందాం. అపోస్తల కార్యాన్ని ఒకసారి మనం త్రిప్పుదాం. అక్కడ చూడండి దేవుని ప్రియులారా, అపోస్తల దినములో పేతురు కాలములో మరి 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ పైగదిలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ కుమరింపబడినప్పుడు పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు, ఉపదేశిస్తున్నప్పుడు ఆ 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది, ఏమంట? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. హల్లెలూయా. మరి దేవుని ప్రియులారా, యోర్దాన్ నదిలో యోహాను భక్తుని దగ్గర మరి యేసు ప్రభుల వారు కూడా బాప్తిసము పొందారు. హల్లెలూయా. వాళ్ళు ఏం పొందారు? యేసు ప్రభు బాప్తిసం పొందుకున్నాడు. బాప్తిసం పొందుకున్న తర్వాత మత్తయిలో ఒక విధంగా, మార్కులో, లోకాల్లో చూస్తే యేసు ప్రభుల వారు బాప్తిసం పొందిన వెంటనే ఆయన ప్రార్థన చేయగా ఆకాశము తెరవబడింది అని చెప్పి రాయబడింది. రండి లూకాసు వార్తకు మనం వెళ్దాం. ఈ లూకాసు వార్తలో మరి మనం చూస్తే మరి యేసు ప్రభుల వారు కూడా బాప్తిసము పొందుకున్నాడు. మరి 3వ అధ్యాయం 21వ వచనంలో మీరు చదువుకుంటే, ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శబ్దము ఆకాశముల నుండి వచ్చింది. ఎట్లా వచ్చింది? యేసు ప్రభుల వారు బాప్తిసం పొందిన తర్వాత
ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. హల్లెలూయా. నువ్వు బాప్తిసం పొందుకున్న తర్వాత నీకోసం ఆకాశం తెరవబడిందా? అయ్యా, బాప్తిసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చిందా? ఇక్కడేమో మరి పేతురు గారు అంటున్నాడు, ఈ అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం 38లో చూస్తే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. హల్లెలూయా. బాప్తిసము పొందండి. ఎట్లా పొందాలి? మారు మనసు పొంది. హల్లెలూయా. ఈరోజు అనేక మంది దేవుని ప్రియులారా మారు మనసు పొందకుండానే ఈరోజు మన సంఘంలో కూడా అనేక మంది బాప్తిసం పొందుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే జీసస్ బ్లెస్సింగ్ మందిరంలో ఉన్న మీరు, నేను చెప్తున్నాను, మీరు మారు మనసు పొందుకొని పాప క్షమాపణ పొందుకొని బాప్తిసం పొందుకొని ఉన్నారా? బాప్తిసం పొందుకొని ఉంటే నిశ్చయంగా పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకోబోతారు. హల్లెలూయా, హల్లెలూయా. 26వ తేదీ పాస్టర్స్ ఫెలోషిప్ ఉంటుంది. 25వ తేదీ అమావాస్య ప్రార్థన రాత్రి, 25వ తేదీ ఉదయకాలంలో మరి శాతంబాకం దగ్గర ఉన్న ఎస్ రామాపురంలో ప్రార్థన, 25వ తేదీ రాత్రి ఇక్కడ ప్రార్థన, 26వ తేదీ పాస్టర్స్ ఫెలోషిప్ బెంగళూరు పట్టణం నుండి పాస్టర్ రూబన్ గారు మన మధ్యలో రాబోతున్నారు. వాళ్ళ టీం అనేక రోజులుగా నాతో ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రాబోతున్నారు. దేవుని ప్రియులారా, నేను అంటున్నాను, ఈ బైబిల్ కాలేజ్ చదివే పిల్లలు, నేను చెప్తున్నాను, వాళ్ళు కూడా ఆ పాస్టర్స్ ఫెలోషిప్లో కలుసుకొని మీరు కూడా టీ ఇచ్చే విషయంలో, ఆహారం వడ్డించే విషయంలో మీరు పాలి భాగస్తులుగా మరి పంచడానికి మరి ఉంటే చాలా బాగుంటుంది. మా కిరణ్ గారు చెప్పడం లేదు. దేవుని ప్రియులారా, ఆయన అడుగుతున్నారు, మీరు బైబిల్ కాలేజీ కూడా ప్రారంభించినారు మీ అబ్బాయి అన్నారు. అవునని చెప్పాను. దేవుని ప్రియులారా, వాళ్ళు బేస్తవారం ఉంటారు, బేస్తవారం రాత్రి ఉంటారు, శుక్రవారం మరి కోనాపల్లి బ్రాంచ్లో అక్కడ ఉంటారు. వాళ్ళు ఆరాధన ముగించుకొని చూసి వెళ్తారు వాళ్ళు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆయన వాక్య పరిచర్య చేస్తుండగా అనేక మాటలతో కూడా ఆయన నిలిపేసిన నేను మాటల్లో మాట్లాడేటప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆయన ఎలాగైనా ఈ పరిచర్య చూడాలి, చిన్న మందిరమా పెద్ద మందిరమా, ఎన్ని స్థలాల్లో ఈయన నడిపిస్తున్నాడు అని చెప్పి రామూర్తి నగర్లో ఉన్నాడు ఆయన. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మాట్లాడుతున్నాను. మరి మీరు మారు మనసు పొందారా? అయ్యా, మారు మనసు పొందుకొని ఉన్నారా? మీరు ఇంకా మారు మనసు పొందకుండానే బాప్తిసం పొందుకున్నారా? దేవుని ప్రియులారా, మరి ఇంకా పాప క్షమాపణ. హల్లెలూయా. మరి పేతురు కూడా 3 సార్లు నువ్వు నన్ను ఎరగక ఉండు అని చెప్పినప్పుడు, లేదు లేదు నీతో కూడా నేను ఉంటా, నీతో కూడా సస్తా, నీతో కూడా వెంబడిస్తానన్నాడు. 3 స్థలాల్లో దేవుని ఎరగక ఉండిపోయాడు. హల్లెలూయా. బొంకేశాడు. ఆయన పాప క్షమాపణ పొందుకున్నాడు, ఏడ్చాడు, దేవుని వెంబడించాడు. అయితే ఇస్కరా యూదాకి క్షమాపణ అడిగితే కూడా దొరకలా. హల్లెలూయా. ఒకటి నెంబర్ 1 మారు మనసు పొందాలి. బాప్తిసం పొందడానికి ముందు మారు మనసు అంటే పాత జీవితం. మారు మనసు పొంది కూడా సిగరెట్ కాల్చడం, మారు మనసు పొంది కూడా బీడీలు కాల్చడం, మారు మనసు పొందినానని చెప్పి బాప్తిసం పొందుకొని సీరియల్ వదలకుండా ఉండడం. ఈరోజు అనేక మంది మారు మనసు పొందుకోకుండానే బాప్తిసం పొందుకుంటున్నారు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని ప్రియులారా, చివరిలో మాట్లాడతాను. కనుక ఈవేళలో నెంబర్ 1 మారిన మనసు దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే మారిన మనసు దేవునికి ఇస్తే ఎంతో ఫలితం మీకు ఉంటుంది, ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. హల్లెలూయా. కొందరు అడుగుతారు, ఇన్ని స్థలాలు ఎలా మీరు పరిచర్య సువార్త కూటాలు పెడుతున్నారు, ఎక్కడి నుండి వస్తుంది? మాకు ఎక్కడి నుండిలే, పరలోకం నుండి మా సంఘంలో ఉండేవారిని దేవుడు లేపుతాడు. వారు చేతులను పైకి లేపుతారు, సహాయకరంగా ఉన్నారు. అందుకే ఈ పరిచర్య జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వేళలో మనం బాప్తిసానికి ముందు మనము మారు మనసు పొందాలి. రెండవది పాప క్షమాపణ. మొదటిది పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత మనిషిగా ఉండకూడదు. ఒకడు క్రీస్తులో ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి, పాతవి గతించిన అంతను నూతనమాయన అంటాడు కొరింథీలో. దేవుని ప్రియులారా, ఎక్కడ ఉంది ఆ వాక్యము?
ఒకసారి 2 కొరింథీయులు 3వ అధ్యాయము 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించనే, ఇదిగో ఆమేన్. అవునండి, మారు మనసు పొందిన వ్యక్తి, పాప క్షమాపణ పొందిన వ్యక్తి, మారు మనసు పాప క్షమాపణ పొంది ఎవడైతే క్రీస్తులో పాతి పెడతాడో, ఎవరైతే మరలా క్రొత్తగా జన్మిస్తాడో వాడు నూతన సృష్టిగా ఉంటాడు. హల్లెలూయా. ఎట్లుంటాడు? నూతన సృష్టిగా ఉంటాడు. నేను బాప్తిసం పొందడానికి ముందే మారు మనసు పొందిన, బాప్తిసం పొందడానికి ముందే పాప క్షమాపణ, నా పాత జీవితాన్ని, పాత మనిషిని యేసు ప్రభుతో కూడా పాతి పెట్టాను. దేవుని ప్రియమైన వారలారా, యేసు క్రీస్తులో నూతనంగా జన్మించాను. మా తల్లిదండ్రుల్లో ఉన్న పాప శాపము, ఆ పాత జీవితం, పాత స్వభావము మాలో రాకుండా, నాలో రాకుండా క్రీస్తులో పాతి పెట్టేశాను. నేను దేవుని సన్నిధిలో అప్పగించేశాను, ఒప్పుకున్నాను, అన్నీ ఒప్పుకున్నాను, ఏడ్చాను. నాయనా, తెలుసో తెలియకో చేసిన ప్రతి పాపాలను నీ సన్నిధిలో అప్పగిస్తున్నాను ప్రభు అని చెప్పి అప్పగించాను. దేవుని ప్రియమైన వారలారా, ఇంతవరకు సీరియల్ వైపు, సినిమా వైపు నేను ఇంతవరకు తిరగలా. నా 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 తలంపులో ఆ పాత జీవితాలు నాలో కూడా రాలేదు. నేను ఈరోజు వాక్య పరిచర్య, దేవుని ప్రియులారా, ప్రకటనలో దేవుడు చూపించాడు నాకు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము దేవుని యొక్క వాక్యము, దేవుని ప్రియులారా, 14వ వచనము 14వ వచనముల నుండి మాట్లాడమన్నాడు నాతో కూడా దేవుడు. ఈ వాక్యాన్ని నేను సిద్ధపాటు చేసుకున్నా. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. అవి ఏవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొగ్గమని బాలాకునకు నేర్పిన బిలాము బోధనలను అనుసరించి వారిలో నీలో కూడా ఉన్నారు. హల్లెలూయా. మరలా అటువలనే నికోలాయితుల బోధ అనుసరించి వారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందని ఎడల, మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. కావున మారు మనసు పొందుము, మారు మనసు పొందుము. మారు మనసు పొందక బాప్తిసము పొంది ఈరోజు దేవుని ప్రియులారా, నూతనంగా లేకుండా అనేక మంది ఈ ప్రకటనలో సెలవిచ్చినట్లుగా, చెప్పినట్లుగా దేవుని ప్రియులారా, ఈ దినంలో బాలాకు నేర్పినటువంటి బిలాము బోధనను అనుసరించి వాళ్ళు ఉన్నారు కనుక ఈ రోజులో అనేక మంది క్రైస్తవులుగా ఉన్న, యవనస్తులుగా ఉన్న వాళ్ళు లోకానుసారంగా జరుగుతున్న జాతరలో బ్యానర్లో వాళ్ళ పేర్లు ఉంది. నేను చూసి నొచ్చుకొని ఏడ్చినాను అనేక మందిని. క్రైస్తవ పిల్లలు, ఎవరి పిల్లలండి? ఇంట్లో వెళ్ళి మరలా దీన్ని చదవండి, దీన్ని చదవండి. 3-4 తరాలు దేవుని కోపము మీ పిల్లల మీదకి వస్తుంది. హల్లెలూయా. మా ముత్తాతలు, మా తాతల యొక్క శాపము మా పిల్లల మీదకి రాకుండా మాతనే స్టాప్ చేసేసాడు దేవుడు. మన అయ్యగారికి తెలుసు, మన అలగంపల్లో బలిచ్చి తల మీద పెట్టుకొని తిరిగేవాళ్ళు ఆ దినాల్లో. ఆ శాపాలు మా తాతల మీద, మా నాన్నల మీద ఉండిందేమో. దేవుడు మమ్మల్ని మార్చుకున్నాడు. ఈరోజు దేవుని ప్రియులారా, వారి ఉత్సవాలకి వెళ్ళి వాళ్ళు వండి పెట్టే భోజనాలు తిని అక్కడ మీరు మరి ఎన్నో కార్యాలు చేస్తూ వస్తున్నారు. మీరు మీటింగ్కి పిలిస్తే వాళ్ళు వస్తారా? సభలకు పిలిస్తే వస్తారా? వారు ఉత్సవాలకు పిలిస్తే మీరు పరిగెడతారు. మీ ఉత్సవాలు జరిగినప్పుడు
మీ సువార్త పండుగలు జరిగినప్పుడు మీరు వాళ్ళని పిలుచుకొని వస్తారా? అయ్యా వస్తారా? అందుకే ఏమో దేవుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నొందిన వారు బాప్తిస్వం పొందుకుంటే నిశ్చయంగా వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉంటుంది. ఎప్పుడు నువ్వు దారి తొలగుతావో నీ మీద ఉన్న పరిశుద్ధాత్మ తీసివేయబడుతుంది. నీ మీదకి అపవిత్ర ఆత్మ వస్తుంది. అపవిత్రాత్మ ఎప్పుడప్పుడు సౌలు మీదకి వచ్చిందో అప్పుడంతా బుర్రెత్తి వాయించగా దావీదు సౌలు మీద ఉన్న ఆత్మ పారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. పాత నిబంధనలో నేను చెప్తున్నాను, ఒక్కసారి పరిశుద్ధాత్మను పొంది కోల్పోతే పొందుకోవడం చాలా కష్టం. దానివల్ల నీ జీవితంలో నష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది. పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి భయం ఉండదు, దిగులు ఉండదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాడు సోలిపోడు, జారిపోడు, దేవునికి దూరం కాడు, దేవునికి దగ్గరగా ఉంటాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాడు చూస్తున్నది దేవుని మాత్రమే. హల్లెలూయా. ఎవరిని మాత్రమే? దేవునిని మాత్రమే మనం చూడాలి. ఎవరు వాడంటే మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తులో బాప్తిసం పొందిన వాడు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటాడు. కాబట్టి దమ్ముగా దిల్లుగా భయపడకుండా ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు వచ్చినా వాడు దారి తొలగుడు. వాడే దేవుని బిడ్డ, వాడే పచ్చని ఒలివ చెట్టు వలె దేవుని మందిరంలో నాటబడినగా వాడుగా ఉంటాడు. వాడు దేవుని వెంబడిస్తాడు, సావుకుని వెంబడిస్తాడు. ఫోన్ చేస్తాడు, పాస్టర్ ఈరోజు ఎక్కడ ప్రార్థన, ఎక్కడ ఈరోజు మీటింగ్ పెట్టారు, నేను వస్తాను, నేను ఉంటాను అని వెంబడించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులు 10వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదివి మరలా నేను దేవుని యొక్క వాక్యానికి వెళ్ళిపోతాను. కాబట్టి నా ప్రియులారా, విగ్రహ ఆరాధనకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరు ఆలోచించుడి. నేను చెప్పే సంగతులను మీరు ఏం చేయాలి? ఆలోచించుడి అంటున్నాడు. ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుని మాటలు వింటున్నావా? వాటికి దూరంగా పారిపోండి. నేను దూరంగా పారిపోయి వచ్చేసా, ఇంతవరకు అక్కడికి వెళ్ళలేదు నేను. హల్లెలూయా. నా ఫ్యామిలీ వెళ్ళలేదు. దేవుని ప్రియమైన వారలారా, ఈ మాటలను చాలా చాలా గమనముగా వినాలి. ఎందుకు వినాలి అంటే, నువ్వు బాప్తిసం పొందుకున్న తర్వాత దేవుని శరీరాన్ని భుజించి కూడా ఆయన పానమును, ఆయన రక్తమును పానము చేసిన తరువాత కూడా నువ్వు దాని దగ్గరికి వెళ్తే నీలో ఉన్న అభిషేకం తీసివేయబడుతుంది. నువ్వు పాత జీవితానికి వెళ్ళకూడదు. నువ్వు కొత్త జీవితము పొందినటువంటి వ్యక్తిగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 దశలోనికీయులు 1వ అధ్యాయం 1 దశలోనికీయులు 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకొని మనం త్వరగా దేవుని మాటలను విందాం. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేస్తున్నారని పౌలు గారు దశలోనికీయులకు రాస్తూ చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఉగ్రతకు మీరు పాలివారు కాకుండా, దేవుని ఉగ్రతకు పాలివారు కాకుండా ఆయన్ను ఎదుర్కొని మేఘాల మీద యేసయ్యతో కూడా వెళ్ళేవారిగా మనము ఉండాలి. నేను మాట్లాడుతున్నాను దేవుని ప్రియులారా.
ఎవరైతే మారు మనసు పాప క్షమాపణ పొంది ఎవరైతే బాప్తిసం పొందినారో వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. వారు రెండవది అంత్య దినములో లేస్తారు. ఎప్పుడు లేస్తారంటే ఆయన శరీరమును తిని, యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేను వెళ్తున్నాను ఇక్కడి నుండి ఈ వాక్య భాగానికి. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వారిని నేను లేపెదను. హల్లెలూయా, హల్లెలూయా. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. దేవుని ప్రియులారా, మారు మనసు పొందిన వాడు, మారు మనసు పాప క్షమాపణ పొందినటువంటి వ్యక్తి దేవుని ప్రియులారా బాప్తిసం పొందుతాడు. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడినని మార్కు 16:16లో రాయబడింది కనుక దేవుని ప్రియులారా, మారు మనసు పాప క్షమాపణ పొందేవాళ్ళు ఎవరంటే నమ్మి బాప్తిసం పొందువాడు, వాడు రక్షింపబడతాడు. వాడు ఖచ్చితంగా ప్రతి నెల మొదటి వారంలోనో రెండో వారంలోనో వాడు ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని పాలి భాగస్తులుగా రొట్టె విరుచుట యందును అని రాయబడింది కదా. అలాగూ ఆ రొట్టె విరిచే మొదటి వారమో రెండో వారమో మూడో వారమో ఖచ్చితంగా వాడు కలుసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నవాడు సావాసానికి దూరం కాకుండా నెలలో ప్రతి ఆదివారం ఖచ్చితంగా సావాసములో కలుసుకుంటారు. ఒక సంఘంలో చెప్పారు నాకు చెవిలో, అయ్యా ఒక వారం వస్తే 3 వారాలు వచ్చేలేదు, ఉపవాస ప్రార్థనకు వచ్చేలేదు, మెలకు ప్రార్థనకు వచ్చేలేదు. దేవుని ప్రియమైన దేవుని ప్రియులారా, వాళ్ళు ఎవరంటే మారు మనసు పాప క్షమాపణ పొందని వాళ్ళు, ఆ శరీరాని కోసం వస్తారు. వాళ్ళు తాను పరీక్షించుకోకుండా తింటే వాళ్ళకు ఉగ్రత వస్తుంది అని దేవుని మాటలు చెప్పబడుతుంది. మారు మనసు పాప క్షమాపణ పొంది బాప్తిసము పొందుకొని పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా ఆయన శరీరాన్ని ఆయన సంఘములో సేవకుల ద్వారా ఖచ్చితంగా పొందుకోవడానికి వస్తాడు. నేను 93లో మరి మా సంఘానికి చెన్నై పట్టణం నుండి పాస్టర్ జైపాల్ గారు కల్వరి చర్చిలో ఒక అబ్బాయి, వాళ్ళది కాణిపాకం దగ్గర, అబ్బాయి అప్పుడే సాఫ్ట్వేర్గా ఉన్నాడు. అబ్బాయి పాస్టర్ జైపాల్ చెన్నైలో వాళ్ళ సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఆ అబ్బాయి చెప్తాడు, శనివారం రాత్రే హైదరాబాద్ నుండి చెన్నైకి రాత్రే చర్చిలో వచ్చి మాకు ఉన్న రూమ్లో మేము నివసిస్తాం, తెల్లవార్తలు వేసుకొని ఆరాధనలో కలుసుకుంటాం, బల్లలో కలుసుకుంటాం. ఆయన అన్న మాట, బ్రదర్ ఒకసారి వచ్చి మా సత్రం బ్రాంచ్లో మీ సాక్ష్యాన్ని పంచుకోండి బ్రదర్ అన్న. ఆయన అన్నాడు, 4 బిడ్డలు ఒక తండ్రికి, ఒక కొడుకు తినేటప్పుడు రాకపోతే కొడుకు రాలేదే అని ఎదురు చూస్తూ ఉంటాడంట తండ్రి. అట్లా మాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. ఎవరు అంటే ఆయనే పాస్టర్ జైపాల్ గారు. హల్లెలూయా. నేను జాబు నాకు హైదరాబాద్లో, మరి నా సావాసం ఎక్కడుంది? చెన్నైలో. ఒక వారం మిస్ అయిపోయి హైదరాబాద్లో ఎక్కడో ఒక స్థలానికి వెళ్తాడంట. అప్పుడు ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు సాయంకాలంలో కాల్ చేస్తారంట, బ్రదర్ ఎక్కడ ఉన్నారని. వర్క్ వల్ల నాకు లేట్ అయిపోయింది, రాలేకపోయినానని. అప్పుడు పాస్టర్ గారు చాలా ఇబ్బంది పడేదంట. మెయిన్ ఆయన బల్ల ఆరాధన ఎక్కడ తీసుకోడంట, ఆయన సంఘంలో ఆయన సేవకం దగ్గర మాత్రమే బలలో పాలు పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు మారు మనసు పాప క్షమాపణ పొందుంటే ఖచ్చితంగా బలలో నువ్వు పాలు పొందితే అంత్య దినములో నువ్వు లేపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ వాక్యాన్ని మరలా మనం చదువుకుందాం. 54వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్యదినమున వానిని నేను లేపుతాను. అంత్యదినములో నేను వానిని లేపుతాను. హల్లెలూయా. అంత్యదినములో ఏం చేస్తాను? వారిని లేపుతాను. అవునండి, మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నవాడు ఆయన మాటలు త్రోసివేయకుండా ఆయన మాటలను విని 4 వారాలు కలుసుకొని ఈ బల్లలో ఖచ్చితంగా వాళ్ళు కలుసుకోవడం వల్ల అంత్యదినముల లేపుతాడు, వానికి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని యోహాను 5వ అధ్యాయం 24వ వచనములో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నిత్య జీవము నీకు కావలెనా? నిత్య జీవము నీకు కావలెనా? నిత్య జీవము నీకు కావలెనా? నేడు యేసు నద్దకు రమ్ము, నేడు యేసు నద్దకు రమ్ము, యేసు క్రీస్తును నేడు చేర్చుకో, యేసు క్రీస్తును నేడు చేర్చుకో, యేసు క్రీస్తును నేడు చేర్చుకో, ప్రవేశించు నీ హృదయమందు, ప్రవేశించు నీ హృదయమందు, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవము కావాలంటే మారు మనసు పాప క్షమాపణ పొందు. నిత్య జీవము కావాలంటే దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన శరీరమును ఆయన రక్తమును ఎప్పుడైతే భుజించి పానము చేస్తావో పరిశుద్ధ జీవితం కలిగి నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి అంత్యదినములో ఆయన లేపుతాడు. హల్లెలూయా. అంత్యదినములో ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఖచ్చితంగా లేపుతాడు. మూడవది మీరు చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడలారా, 55వ వచనం 6వ అధ్యాయం యోహాను సువార్తలో, నా శరీరమును తిని నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. మీరు తినే ఆహారము అది అల్ప ఆహారము, ఆకలి ఎత్తుకుండే ఆహారము, దాహము కలిగినటువంటి నీరు. అయితే ఎవరైతే బాప్తిసం పొంది ఉన్నారో అంత్యదినంలో లేపబడాలంటే, నిత్య జీవం వారికి కావాలంటే ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, మరి దేవుని ప్రియులారా, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైనటువంటి అది పానముగా ఉంది. హల్లెలూయా. అది నిజమైనదిగా ఉంది ఆయన శరీరము, అది నిజమైనదిగా ఉన్నది ఆయన రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, అది నిజమని చెప్పి, ఇది యేసు ప్రభు శరీరమని, ఇది యేసు ప్రభు రక్తం అని చెప్పి నువ్వు చెప్పావు కదా, ఇది నా శరీరము నిజమైనది, నా రక్తము నిజమైనదని త్రాగుమని చెప్పావే, నేను త్రాగుతున్నానని ఎవడైతే నమ్ముతాడో వారిలో యేసు ప్రభు ఉంటాడో. ఆ కింది వచనములో మీరు చదివితే 56వ వచనములో, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందమో. హల్లెలూయా.
నువ్వు ఆయనలో, ఆయన నీలో నిలిచి ఉంటాడు. మరణం వరకు నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి. మరణాన్ని చూసి భయపడొద్దు అయ్యా, చీకటిని చూసి భయపడొద్దు, మరణము వెంబడించుతుందని భయపడొద్దు. ఎందుకంటే నువ్వు ఆయన శరీరాన్ని తిని ఉన్నావు, ఆయన రక్తాన్ని నువ్వు పానము చేసి ఉన్నావు. కనుక ఆయన అంటున్నాడు నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచి ఉందము. వానిలో నేను, నాలో కూడా వాడు నిలిచి ఉంటాడు. అవును, ఇది చివరి వరకు మనము నిలిచి ఉండాలి. స్నేహితుల ద్వారా యేసుని కోల్పోవద్దు అమ్మ, బంధువుల ద్వారా యేసుని కోల్పోవద్దు. ఆయన శరీరాన్ని తినిన నీవు, ఆయన రక్తమును పానము చేసిన నీవు, ఆయన అంటున్నాడు నేను వాని యందును వాడు నా యందును నిలిచి ఉండును. ఒక హల్లెలూయా చెప్పదామా? హల్లెలూయా, హల్లెలూయా. మేమిద్దరు ఏం చేస్తాం? నిలిచి ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, అదే 6వ అధ్యాయంలో 39వ వచనములో యేసు ప్రభుల వారు చెప్తుంటున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే 39వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆయన నాకు అనుగ్రహించిన దానంతటిలో నేనే ఏమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపెదెను. అవును, ఎవరిని? ఆయన యందు నువ్వును, నీ యందు ఆయన నిలిచి ఉన్నప్పుడు దేవుని ప్రియులారా నిన్ను ఆయన లేపుతాడు. వీడు నా శరీరాన్ని తిన్నాడు, ఈ సహోదరి కుమార్తె తినింది, మారు మనసు పాప క్షమాపణ పొంది బాప్తిసం పొంది విడవక నా యందు వీళ్ళు నిలిచి ఉన్నారు గనుక అంత్య దినములో నేను లేపుతాను. ఆయన ఇక్కడ చెబుతున్నటువంటి మాట దేవుని ప్రియులారా 38లో నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అందుకే పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారము నేనే అని యేసు ప్రభుల వారు చెప్పుచున్నాడు. 51వ వచనములో 6వ అధ్యాయములో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము ఆయనే. దేవుని ప్రియులారా, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, వాడు ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాడు. కనుక ఈవేళలో దేవుని ప్రియులారా, అందరూ మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ వరమును పొందుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆయన శరీరమును తినాలి, ఆయన రక్తమును త్రాగాలి. ఆయనే నిజమైన ఆహారమును నిజమైన రక్తంగా ఉన్నాడు. ఎవరైతే ఇది తింటారో వారిలో ఆయన ఉన్నాడంట, వారు ఆయనలో ఉన్నారంట. అంత్యదినములో వారిని లేపుతాడంట. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన రాలేదంట, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూమిలోకి వచ్చాడు. అందుకే ఆయన మాటలు విని బాప్తిసము పొంది మారు మనసు పొంది మరి ప్రభు బలలో పాలు పొందుతారో వారిని లేపడానికి ఆయన పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడుగా ఉన్నాడు. మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనములో మరలా ఒకసారి మనం చదువుకుందాం. 40వ వచనాన్ని. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున ఆమె కుమారుని చూసి, యేసుని చూసి విశ్వాసం ఉంచే ప్రతివారు నేను ప్రతి నెల తప్పిపోకుండా ఆయన శరీరాన్ని తింటాను, ప్రతి వారము తప్పిపోకుండా ఆయన మాటలను వింటాను, ప్రతిరోజు ఆయన ఆజ్ఞలు అతిక్రమించకుండా నేను నడుస్తానని
ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, భుజిస్తారో, అంత్య దినంలో దేవుడు వారిని లేపుతాడు. విశ్వాసం ఉంచే ప్రతి వారిని దేవుడు లేపుతాడు. హల్లెలూయా. అందుకే కదా ఆయన యోహాను సువార్త 11లో మార్తాతో కూడా చెప్తున్నాడు. 11:25లో మార్తాతో కూడా చెప్తున్నాడు, మార్తా మార్తా నువ్వు తొందరపడుతున్నావు, చదువుమా. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను వాడు బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒకవేళ చనిపోతే కూడా యేసయ్య రాకడలో ఆర్భటముతో, ప్రధాన దూత శబ్దంతో కడబుర్ర మ్రోగేటప్పుడు క్రీస్తులో మరణించినటువంటి ప్రతి వారు లేపబడతారని 1 దెసలోనికీయులు 4వ అధ్యాయము 16వ వచనములో రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులు 4వ అధ్యాయం 1 దెసలోనికీయులు 4వ అధ్యాయం 16వ వచనములో ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వల్ల ఆయన అంటున్నాడు, మారు మనసు పొందినాడు, పాపక్షమాపణ పొందినాడు, బలలో పాల్పొందినాడు. అయితే ఇంకా నా బిడ్డలు వాక్యంలో నిలవలేదు. దేంట్లో నిలలేదు? వాక్యంలో నిలవలేదు. ఈరోజు అనేక మంది వాక్యంలో లేకుండా పోవడం వల్ల తప్పిపోతున్నారు. వాళ్ళు వాక్యం అంటే ఆయన మాటలో నిలవకుండా ఉండేవాళ్ళు తప్పిపోతున్నారు. ఆయన అంటున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనములో, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనములో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిశ్చయముగా నాకు శిష్యులై ఉండి సత్యమును మీరు గ్రహించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని ప్రియులారా, ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల భయమా? చావు అంటే భయమా? అయ్యా యాక్సిడెంట్ అయింటే భయమా? ఎవరికైనా దయాలు పట్టుకొని ఉంటే ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు భయమా? చేతబడులు చేస్తారని భయమా? భయపడొద్దు. ఆయన అంటున్నాడు, ఆయనలో నువ్వు నిలిచి ఉండాలి, అప్పుడే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. అప్పుడు నువ్వు ఏం అడుగుతావో వాటిని నేను మీకు అనుగ్రహిస్తాను. అది కూడా ఎట్లా అంట, యోహాను సువార్త 16వ అధ్యాయంలో నేను ముగిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనములో, ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, అది మీకు దొరుకును. అడుగుడి, సంపూర్ణమగునట్లు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, మీకు దొరుకును. ఈవేళ ప్రియమైన వారులారా, అడిగారా? మీరు చెప్పిన మాటలకు, దేవుని మాటలకు మరి ఇంతవరకు మీరు అంగీకరించి లోబడి ఉన్నారా? మీరు అలాగుంటే ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. మనందరూ కూడా కన్నులు ముద్దామా? మనం ప్రార్థన చేయబోతాం. అడగండి. మరి దేవుని ప్రియులారా, నువ్వు మారు మనసు పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందుకొని ఉన్నావా? అయ్యా, పొందుకొని ప్రార్థించి పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకొని ఉన్నావా? నువ్వు దేవుని శరీరాన్ని, దేవుని యొక్క రక్తమును పానము చేసి ఉన్నావా? నిజమైన ఆహారమును భుజించి ఉన్నావా? నువ్వు ఆయన యందు, నీ యందు ఆయన నిలిచి ఉన్నాడా? ఆయన మాటలు నీ యందు ఉందా? ఇప్పుడే మనందరూ కూడా అప్పగించుకుందాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసు ప్రభువా,
నీకు వందనాలు, కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసయ్యా, నీ మాటలు బట్టి వందనాలు నాయనా. విన్నటువంటి ప్రతి వారు నాయనా దారిలో నా ప్రభువా రాతి నేల మీద ముళ్ళ చెట్లలో పడకుండా మంచి నేలలో విత్తబడిన వాక్యాలుగా నిబిడలను మార్చండి నాయనా. నీ దాసుని చేతులు అప్పగిస్తున్నా. అంత్యదినములో నిబిడలు లేపబడునుగాక, నిత్య జీవానికి వారసులగునుగాక అని ప్రార్థిస్తూ యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.